కుమారి, ఎందుకే అంత కోపం? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి మమ్మీ? నిన్నేమో తను కట్టుకోవాల్సిన చీరని నన్ను తీసుకున్నట్లు చేసింది. ఇప్పుడేమో నాకివ్వాల్సిన చీరని నా చేత్తోనే నాశనం చేయించింది. ఇప్పుడు నేనేం చీర కట్టుకోవాలి? ఆ దివ్యని తక్కువ అంచనా వేయడం వల్లే మనం ఇలా ఎదురు దెబ్బలు తింటున్నాం. ఇకనైనా తొందరపడకుండా, ఆవేశపడకుండా ఆచితూచి అడుగులు వెయ్యాలి కుమారి. అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నాం, కానీ ఫ్లాప్ అవుతున్నాం. ఎక్కడో పొరపాటు జరుగుతోందయ్యా. ఆ దివ్యకి అదృష్టమైనా ఉండాలి, లేదా మనకు దురదృష్టమైనా ఉండాలి. ఆ దివ్యని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. ఈ రోజే దెబ్బ కొట్టాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ రోజే దెబ్బ కొడతాను కుమారి. ఇందాక మీ మామయ్య చెరో 5 లక్షలు పూజలో పెట్టి పూజ అయ్యాక మీ సొంతానికి వాడుకోమని చెప్పాడు కదా. పూజ అయిపోయాక ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ డబ్బుతో ఏం చేస్తావయ్యా? మన డబ్బు మన దగ్గరే ఉంటుంది, కానీ వాళ్ళ డబ్బు అగ్నికి ఆహుతయ్యేలా చేద్దాం. అదెలా నాన్నా? పూజ అయిపోయాక ఎవరి డబ్బు వాళ్ళు తీసుకుంటారు కదా. పూజలో ఉండగానే వాళ్ళ డబ్బుని కాల్చేస్తాం. దీపపు కుందెను వాళ్ళ డబ్బు మీద పడేలా చేస్తాం. దీపం అంటుకొని ఆ డబ్బులు కాలిపోతాయి. మన డబ్బులు మిగిలిపోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావయ్యా? ఆ డబ్బులు కాలిపోయినట్టే దివ్య కడుపు కూడా కాలిపోవాలి. మనల్ని ఏమైనా అంటే వెనకేసుకురావడానికి మన వియ్యపురాలుండనే ఉంది కదా. మన బియ్యం కొడుతో కూడా ఆ దివ్యని తిట్టించాలి, అందరి ముందు అవమానించాలి. వచ్చిన ముత్తైదుల ముందు ఆ దివ్య పరువు పోవాలి. అప్పుడే మన కడుపు మంట చల్లారుతుంది. ఇదంతా జరుగుతుందా నాన్నా? జరిపించాలి కుమారి. భయపడకుండా ధైర్యంగా చేద్దాం. అన్నయ్య, ఏంటన్నయ్యా ఏదో జరిపించాలి అంటున్నారు? అదేనమ్మా, పూజ బాగా జరిపించాలి, దగ్గరుండి అన్ని చూసుకోవాలని చెప్తున్నానమ్మా. అందుకే మా కోడలు వియ్యపురాల కోసం ఖరీదైన చీరలు తీసుకొచ్చాను. దివ్య మీకిస్తానన్న చీరలు పాడైపోయాయి కాబట్టి మీరిద్దరూ ఈ చీరలు కట్టుకోండి. వదినా, ఇది మీకోసం. అమ్మ కుమారి, ఇది నీకోసం. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ అత్తయ్య. ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకమ్మా? మీరేమైనా లేని వాళ్ళ ఏంటి? భలేదానివమ్మా, మేం కోటీశ్వర్లం. అవునన్నయ్య, ఇప్పుడు మీ కాళ్ళు బాగైపోయాయి కదా, బ్యాంకుకు వెళ్ళి కట్నం డబ్బులు తీసుకురండి. ఊరందరిది ఒక గొడవ అయితే ఈవిడిది ఇంకో గొడవ. ఇటు తిరిగి కట్నం దగ్గరికే వస్తుంది. అమ్మా, నువ్వు మళ్ళీ గుర్తు చేయాలమ్మా. వ్రతం ఇలా పూర్తి అవగానే అలా బ్యాంక్ వెళ్ళి ఇట్టే తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టేస్తాను. వ్రతానికి ముందే తెచ్చుంటే బాగుండేది.
పూజలో కూడా పెట్టేవాళ్ళం కదా. అది నిజమే అనుకో. సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, పూజకి టైం అవుతుంది. అలాగే. హతవిధి, ఈ కట్నం డబ్బుల గురించి మళ్ళీ ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా? అత్తయ్య, మీరు రెడీనా? మీకు ఈ సారీ చాలా బాగుంది అత్తయ్య. పాపం కుమారి పండగ పూట నాసిరకం చీరలు కట్టుకుంటుందమ్మా. మీరేం బాధపడకండి అత్తయ్య. నా తోబుట్టు లాంటి కుమారిని నలుగురు మెచ్చుకునేలా చేస్తాను, కానీ నలుగురు చిన్న చూపు చూసేలా చేస్తానా? ఈరోజు కుమారి నాసిరకం చీర కట్టుకుంటే అందరూ తన్నే తక్కువగా చూస్తారు కదమ్మా. నేనుండగా అలా జరగనిస్తానా అత్తయ్య? ఇందాక వాళ్ళకి బుద్ధి రావాలని అలా మాట్లాడనే తప్ప కోపంతో ఏం కాదత్తయ్య. ఇందాక 2 కాస్ట్లీ చీరల్ని బోన అత్తయ్యకిచ్చి తయారు పిన్నికి కుమారికి ఇమ్మని చెప్పాను. వాళ్ళు ఆ చీరలే కట్టుకుంటారు. నీదెంత మంచి మనసమ్మా. వాళ్ళు మనల్ని అవమానించాలని చూసినా వాళ్ళని నువ్వు అభిమానిస్తూనే ఉన్నావు. నీలాంటి గొప్ప మనసే కుమారికి కూడా రావాలని కోరుకుంటున్నానమ్మా. కుమారి కూడా మనిషే కదత్తయ్య. మనుషులన్నాక మారుతారు. త్వరలోనే కుమారిని కూడా మంచిగా మార్చేద్దాం. మీరేం దిగులు పడకండి. అత్తయ్య, ఒక్క నిమిషం. హలో గీత. మేడం, అబ్జర్వ్ చేశారా మేడం? లేదు గీత, నీకేదన్నా సోర్స్ దొరికిందా? చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఉంది మేడం. నేను సురేష్ పెళ్లి చేసుకున్నాక కొన్ని నెలలు, అంటే సురేష్ నాకు మొహం చాటేసే వరకు ఒక ఇంట్లో రెంట్కున్నాం మేడం. ఆ ఇంటి ఓనర్ కమలమ్మ గారికి మా గురించి బాగా తెలుసు మేడం. కోర్టులో ఆమె సాక్ష్యం చెల్లుతుందా మేడం? ఎందుకు చెల్లదు గీత? ఆవిడ మాటే మెయిన్ ఎవిడెన్స్ అవుతుంది. అయితే ఆవిడ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు ఆవిడ గురించి బయట ఎవ్వరికీ చెప్పొద్దు. సరే మేడం. కాకపోతే కమలమ్మ గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారో లేదో అని భయంగా ఉంది మేడం. ఆవిడికి భర్త లేరు, ఒక కొడుకు మాత్రమే ఉన్నారు. భర్త లేని ఆవిడికి భర్త వదిలేసిన ఆడదాని బాధ బాగా తెలుస్తుంది గీత. ఇప్పుడు మా ఇంట్లో వ్రతం జరుగుతుంది. అది అవ్వగానే నేను మా ఆయన బయలుదేరి వస్తాము. అందరం కలిసి ఆ కమలమ్మ గారిని సాక్ష్యం చెప్పేలా కన్విన్స్ చేద్దాం. నాకు హౌస్ అడ్రస్ మెసేజ్ చేయి. ఓకే మేడం, నేను ఆ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఉండు. కమలమ్మ గారి సాక్ష్యం గురించి ఆ దేవుడు ఎక్కువ అతని మనుషులకి అస్సలు తెలియనివ్వకు. కోర్టులోనే ఆ దేవుడయ్య ఆవిడ్ని చూడాలి. మేడం, స్మాల్ రిక్వెస్ట్. రేపు ఈ కేసు కొలిక్కొస్తుందంటారా? కమలమ్మ గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే ఈ కేసు కొలిక్కి రావడం కాదు, నీ కేసు క్లోజ్ అయినట్టే. నీకు న్యాయం జరుగుతుంది గీత. నీకు పూర్తి న్యాయం జరగాలని వరలక్ష్మి అమ్మవారిని కూడా నేను వేడుకుంటాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఒక శుభవార్త విన్నాను అత్తయ్య. రేపు ఒక అమ్మాయికి న్యాయం జరగబోతోంది. రండి, మనం వ్రతం కంటిన్యూ చేద్దాం. అక్కడ పెట్టేయండి అమ్మా. అక్క, ఒక్క నిమిషం. నా పళ్ళెం అటువైపు పెట్టండి, మీ పళ్ళెం ఇటువైపు పెట్టండి. మీ ఆశీర్వాదం నాకు కావాలి.
అందరూ దండం పెట్టుకోండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజపదయాం శ్రీరంగనాథేశ్వరీం శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. అందరూ లేచి అక్షతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ ఒకసారి అందరూ అక్షతలు తీసుకుని మనసులో సంకల్పం చేసుకుని అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యాయేద్వద్మాసనస్థాం వికసవదరాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసుదేవపద్మాం వరాణీం సర్వాలంకారయుక్తాం సతతం వేదాం ఉత్తరపదాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సతతం. అమ్మా, అమ్మవారి ఆశీర్వాదం కోసం అందరూ దండం పెట్టుకుని 2 నిమిషాలు ప్రార్థించండి. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆత్మనమస్కారాన్ని సమర్పయామి.
అయ్యో అయ్యో దివ్య గారు మీరు జాగ్రత్త దివ్య గారు. ఏంటి నువ్వు చేసిన పని? మావయ్య గారు మొదటిసారిగా నాకు ఇచ్చిన డబ్బుని కావాలనే కాల్చి బూడిద చేస్తావా? అసలు నిన్ను వదలండి, దాన్ని చంపేస్తాను. అయ్యో కుమారి, దాన్ని చంపేస్తాను. వదలండి. దివ్య అయ్యో, ఏంటి కుమారి నువ్వు చేసిన పని? దీపం కుందిని కింద పడేస్తావా? అది అనుకోకుండా చేయి తగిలింది. ఏంటమ్మా ఇది? శుభం అని వ్రతం చేస్తుంటే దీపపు కుందును పడేస్తావా? ఇది ఎంత పెద్ద అపచారమో తెలుసా? పంతులు గారు, చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది, క్షమించేయండి. పంతులు గారు, తనేం కావాలని చేయలేదు కదా, ఏదో పొరపాటు చేయి తగిలింది అంతే.